హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నా లాస్ట్ వీడియోలో నేను యూఎస్లో కమ్యూనిటీస్ ఎలా ఉంటాయో చూపించాను కదా, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ అంటే సరౌండింగ్స్ అవన్నీ. ఈ వీడియోలో లోపల అపార్ట్మెంట్ ప్రాపర్ ఇల్లు కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ముందుగా అయితే నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఒక టైంకి వస్తాను అనేసి. అపాయింట్మెంట్ లేనిదే అస్సలు కలవలేము, ఎస్పెషల్లీ కోవిడ్ సిచ్యువేషన్లో. ఇక్కడ కనిపించేది లీజింగ్ ఆఫీస్, అది రిపేర్లో ఉందని చెప్పాను కదా. సో దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్లో ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి రన్ చేస్తున్నారు మొత్తం. సో నాకైతే ఇలా ఇన్స్ట్రక్షన్ పేపర్ ఇచ్చారు. మామూలుగా అయితే హోమ్ టూర్ అనగానే చూపించడానికి మనకు వాళ్ళే వచ్చి చూపిస్తారు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా. కానీ కోవిడ్ వల్ల కాంటాక్ట్ ఫ్రీ టూరు అండ్ ఇంకా వర్చువల్ టూర్ అనేసి ఉన్నాయి. వర్చువల్ టూర్ అంటే ఏంటంటే మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా వీడియో కాల్లో చూపిస్తారు. కానీ నేనైతే కాంటాక్ట్ ఫ్రీ టూర్ తీసుకున్నాను, అంటే మనుషులతో ఎవరితో కలవకుండా మనం ఒక్కటే వెళ్ళి చూసుకునేలాగా. నాకైతే బి బిల్డింగ్ 113 అపార్ట్మెంట్కి వెళ్ళమని నీట్గా పేపర్ ఇచ్చారు, ఏ సైడ్ వస్తుంది అలా అనేసి. సో ఇదే బి బిల్డింగ్, వాళ్ళు చూపించినట్టు ఎంటర్ అవుతున్నా 113 అపార్ట్మెంట్కి. ఐ థింక్ ఇదే అనుకుంటా, యా కరెక్ట్. సో దీని ఎదురున్నది 112 అపార్ట్మెంట్. ఇంకా అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట, 114, 115 అలా. ఇది మెయిన్ ఎంట్రన్స్. నేను అపాయింట్మెంట్ తీసుకున్నా కాబట్టి ఓపెన్ చేసి ఉంచారు, సో డోర్. సో ఎంటర్ అవ్వగానే ఇది హాల్. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, 800 స్క్వేర్ ఫీట్ అలా ఉంటుంది. ఇది నేను ఎంటర్ అయిన డోరు. సో ఎంటర్ అవ్వగానే మనకు హాల్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంది. కిచెన్లో మనకు ఆల్రెడీ కొన్ని సామాన్లు కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉన్నది. యూఎస్లో ప్రతి చోట ఆల్మోస్ట్ ఈ మినిమం ఐటమ్స్ అనేవి ఇస్తారు, ఫ్యాన్, కొన్ని లైట్స్ అలా. ఇది వచ్చేసి హాల్లో ఉన్న ఒక చిన్న షెల్ఫ్. ఈ క్లోజెట్లో షూస్ అండ్ ఇంకా కొన్ని బట్టలు, ఏమైనా కిచెన్ ఐటమ్స్ అలా ఏమైనా పెట్టుకోవచ్చు. స్టోరేజ్ చాలా తక్కువే ఉంటుంది. ఇది హాల్లో ఒక చిన్నది. సో ఇక్కడ కిచెన్లో చూస్తే మైక్రోవేవ్, స్టవ్ అండ్ ఇంకా స్టవ్ కింద కూడా ఒక పెద్ద ఓవెన్ ఉంటుంది. అందులో ఏమైనా బేక్ చేసుకోవచ్చు, కేక్స్, ఏమైనా బిర్యానీ, తందూరి అట్లా చేసుకోవచ్చు. ఇంకా దాని పక్కనే ఫ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఫ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా ఈ స్టేట్లో కొంచెం చిన్నగా ఉంది, మేము ఉంటున్న వాషింగ్టన్ స్టేట్లో చాలా పెద్దగా ఇస్తారు. ఇంకా ఇక్కడికంటే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. ఫ్రిడ్జ్కి ఎదురుగా డిష్ వాషర్ ఉంది, అంటే సామాన్లు కడిగే మిషన్. సో ఇది చాలా చిన్నగా ఉంది కదా, బట్ బాగా పనిచేస్తుంది. నేను ముందు యూజ్ చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు అది లేకుండా అస్సలు వర్క్ చేయను. చాలా ఈజీ అనిపిస్తుంది, మంచిగా వాష్ చేసి అదే డ్రై చేసి నీట్గా ఉంచుతుంది. నైట్ ఆన్ చేసి పడుకుంటే పొద్దున్నకి బాగా క్లీన్ అయిపోతాయి డిషెస్. ఇది సింక్. సో సింక్లో 2 టైప్స్ ఆఫ్ వాటర్ కూడా వస్తాయి, హాట్ వాటర్, కోల్డ్ వాటర్. సమ్మర్స్లో కోల్డ్ వాటర్ అండ్ ఇంకా వింటర్స్ ఇక్కడ చాలా చల్లగా ఉంటాయి కదా. సో సింక్, రెస్ట్ రూమ్ అండ్ ఇంకా వాష్ బేసిన్ ప్రతి చోట హాట్ వాటర్, కోల్డ్ వాటర్ రెండు ఉంటాయి. మనకి ఏది కావాలంటే అటు సైడ్ టర్న్ ఆన్ చేసుకోవచ్చు. దాని కింద ఇన్సింకేటర్ అంటే ఏమైనా ఫుడ్ వేస్టేజ్ అలా చెత్తలో పడేయకుండా ఇక్కడ వేసి ఒక బటన్ ఆన్ చేస్తే గ్రైండ్ చేసేస్తుంది. ఆ మిషన్ లోపల ఉన్నది అదే ఆ మిషన్. అండ్ ఇంకా పక్కన కొన్ని క్లోజెట్స్ ఉన్నాయి, కిచెన్లో ఏమైనా పెట్టుకోవడానికి అలా. ఇవన్నీ కూడా చాలా పాత అపార్ట్మెంట్స్, ఒక 100 years 120 years బ్యాక్వే ఉంటాయి. అందుకే క్యాబినెట్స్ అవన్నీ కూడా కొంచెం పాతగా ఉన్నాయి. ఇందాక చెప్పా కదా, అదే కింద స్టవ్ కింద మైక్రోవేవ్. అండ్ ఇంకా ఇది వచ్చేసి కాయిల్ టైప్ ఉన్నాయి కదా, ఇది ఇలా తీసేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఏమైనా కుక్ చేసినప్పుడు కింద పడితే అలా. ఇంకొక టైప్స్ ఆఫ్ స్టవ్స్ కూడా ఉంటాయి, ఇండక్షన్ స్టవ్స్ లాగా. ఇక్కడ కాయిల్ స్టవ్స్ ఇచ్చారు, మోస్ట్లీ ఇవే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇంకా బిల్ట్ అవుతున్న అపార్ట్మెంట్స్ అన్నిట్లో ఇలా ఇండక్షన్ స్టవ్స్ ఇస్తారు. అండ్ ఇంక ఇది పైన ఇది మైక్రోవేవ్లోనే స్టవ్ దగ్గర ఒకటి ఆన్ చేసుకునే ఒక లైట్ అండ్ ఇంకా వెంట్ ఫ్యాన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ అలాంటివన్నీ కూడా ఉంటాయి అక్కడ. సో కిచెన్లో నుంచి నెక్స్ట్ హాల్ చూస్తే ఇది మొత్తం హాల్ కదా, అక్కడి నుంచి
నుంచి నేను అలా ప్యాటియో వైపు వెళ్తున్నాను. బాల్కనీ డోర్స్ మనలాగా క్లోజ్డ్ అట్లా మొత్తం ఉండవు, గ్లాస్ డోర్స్ ఉంటాయి. ఈ గ్లాస్ డోర్స్కి ఇలా బ్లైండ్స్ ఇస్తారు, ఒక షీట్స్ కైండ్ కర్టెన్ లాగా. సో మనం కావాలనుకుంటే మూవ్ చేసుకోవచ్చు, లేదు జస్ట్ లైట్ ఒక్కటే కావాలనుకుంటే ఇలా తిరుగుతాయి అవి. సో అలా తిప్పి పుష్ చేయాలి, లేకుంటే కింద పడిపోతాయి. సో ఇలా డోర్ ఓపెన్ చేశాక నేను బాల్కనీలోకి ఎంటర్ అయ్యాను. బాల్కనీలో చూస్తే కార్ పార్కింగ్ అండ్ ఇంకా ఆపోజిట్ అపార్ట్మెంట్స్ వాళ్ళ బాల్కనీస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, వ్యూ బాగుంటుంది. ఇంకా పైన ఫ్లోర్స్లో ఉంటే బాల్కనీ వ్యూ బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ పిల్లలు ఉన్న వాళ్ళు కిందే తీసుకోవాలి మోస్ట్లీ, ఎందుకంటే పైన జంప్ చేస్తే ఇక్కడ చిన్నదానికి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తారు. సో ఇది వచ్చేసి ఏసీ హీటర్ ఆన్ చేసుకునే డిజిటల్ మిషన్. అండ్ హాల్లో నుంచి ఇలా బెడ్రూమ్లోకి వస్తే ఇది వాష్ బేసిన్ ఉన్న ఏరియా, సింక్ అలా అంటే బ్రషింగ్కి ఫేస్ వాష్కి అలా యూజ్ చేసుకునేది. అండ్ దాని పక్కన రెస్ట్ రూమ్ ఉంది, బాత్రూమ్. దానికి ఆపోజిటే, రెస్ట్ రూమ్కి ఆపోజిటే ఇంకా ఇది బెడ్రూమ్లో 2 క్లోజెట్స్ ఉన్నాయి. అక్కడ బ్లైండ్స్ కనిపిస్తున్నది, విండో ఓపెన్లా, అసలు గ్లాస్ ఏం లేనట్టు కనిపిస్తుంది కదా, బట్ గ్లాస్ ఉంది అక్కడ, అది చిన్న విండో. దాని పక్కనే ఇంకొక క్లోజెట్, ఇది షెల్ఫ్స్ ఇట్లా ఏమైనా బట్టలు అలా పెట్టుకోవడానికి, హ్యాంగర్స్ వేసి హ్యాంగ్ చేసుకోవడానికి, ఇలా బట్టలు హ్యాంగర్కి వేసి తగిలించుకోవచ్చు. పైన కావాలంటే పైన కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇందాక చూపించిన విండో. మనకు లైటింగ్ కావాలంటే అవి ఓపెన్ చేసుకోవచ్చు, లైటింగ్ వద్దు అనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు బ్లైండ్స్. సో ఇది బెడ్రూమ్ కూడా కొంచెం చిన్నగా ఉంది కదా. ఇలాంటి షెల్ఫ్స్ 2 ఇచ్చాడు. ఆ షెల్ఫ్స్కి మొత్తం కూడా పెద్ద మిర్రర్స్ ఉన్నాయి. సో ఇది రెస్ట్ రూమ్లో ఇక్కడ అన్నీ కూడా మోస్ట్లీ టబ్సే ఉంటాయి. షవర్ ఒకటి అండ్ ఇంకా ట్యాప్, హాట్ వాటర్ కోల్డ్ వాటర్ వచ్చి ఒక ట్యాప్ ఉంటుంది. హాట్ వాటర్ చాలానే వస్తాయి. అండ్ వాటర్ పోసుకునేటప్పుడు కింద పడకుండా ఉండడానికి షవర్ కర్టన్ లాంటిది వేసుకోవాలి. ఇది కమోడ్. సో చాలా చిన్నగా అనిపిస్తుంది కదా, అవును 800 స్క్వేర్ ఫీట్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ 2 పర్సన్స్ అలా ఉండడానికి బాగా సరిపోతుంది. ఇంకా 2 బెడ్ కావాలంటే అది ఇంకొంచెం పెద్దగా ఉంటుంది, కానీ సింగిల్ బెడ్రూమ్ కాస్టే 1900 కదా. సో మన ఇండియన్ రూపీస్లో 1,40,000 అలా పడుతుంది. సో మా బెడ్రూమ్లో నుంచి ఇలా హాల్లోకి వస్తున్నాను. సో అటు సైడ్ బాల్కనీ అండ్ ఇంకా ఇటు సైడ్ డోర్ అండ్ ఇంకా కిచెన్. సో చూసారు కదా, ఇది అండి మొత్తం అపార్ట్మెంట్ స్ట్రక్చర్. సో మోస్ట్లీ ఇలాగే ఉంటాయి అపార్ట్మెంట్స్ అని. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.